దేశం గురించి మాట్లాడే స్థాయి నాకుందో లేదో తెలియదు, కానీ భారతదేశం మీద పోరాటం చేస్తామన్న స్థాయి మాత్రం పాకిస్తాన్ దేశం. కేవలం ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకొని ఉగ్రవాదుల్ని ముందు నడిపించి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆ దేశం బతుకుతూ పక్కన ఉన్నటువంటి భారతదేశం మీద మేము కత్తి దూస్తామని అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి భారత ప్రజలు సిద్ధంగా. భారతీయులు అన్నటువంటి వాళ్ళు ఒక మాటగా ఒక బాటగా ఈ దేశం సమస్య వచ్చినప్పుడు దేశమంతా ఒకటే, మేమంతా ఒకటే, ఏ సందర్భంలో అయినా మా దేశం మీద దండయాత్రకి ఎవరు వచ్చినా తిప్పి కొట్టడానికి మేము సిద్ధమని చెప్పి ఉక్కు పాలు తాగే పసి బిడ్డ సైతం ఈ దేశంలో భారతదేశాన్ని రక్షించుకోవడానికి భారత ప్రభుత్వానికి భారత మిలిటరీ సంస్థలకు తోడుగా నిలబడుతుందనేటువంటి విషయం 3 రోజులుగా మనం కట్టినట్టు చూస్తున్నాం. గతంలో అనేక సందర్భాల్లో యుద్ధాలు జరిగాయి. చైనా దేశంతో యుద్ధం జరిగింది, బంగ్లాదేశ్ విడుదలకు ఒక యుద్ధం చేశాం, రకరకాల యుద్ధాలు చూసాం. అప్పుడు మీడియా లేదు. 3 రోజులకో 4 రోజులకో ఒక ఫోటో వస్తే మీడియా పత్రికల్లో చూసేవాడు. ఇవాళ అక్కడ బ్లాస్ట్ జరుగుతుంటే ఇక్కడ కనబడతా ఉంటాయి, అక్కడ వైమానిక దళాలు వాళ్ళ ముందుకు దూసుకు వెళ్తుంటే ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇంకా అసలు మన ఆర్టిలరీ వ్యవస్థ అడిగే పెట్టలేదు. కేవలం వైమానిక సామర్థ్యంతోనే ఇవాళ పాకిస్తాన్ ఇతర దేశాలను పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది. అయ్యా మీరు మాకు సాయం చేయండి, లేకుంటే భారతదేశానికి నచ్చ చెప్పి మా మీద బాబులు వేయొద్దని చెప్పండి అని చెప్పే పరిస్థితికి దిగజారిపోయింది పాకిస్తాన్ దేశం. ప్రజాస్వామ్యం లేదు ఆ దేశంలో. ఇవాళ మనకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు, అన్ని పార్టీలు గెలుస్తున్నాయి, అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, నాయకత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నాయి, సిద్ధాంతాలు విధానాలు మారుతున్నాయి. కానీ పాకిస్తాన్ దేశానికి మాత్రం ఒకటే విధానం, ఆ విధానమే ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదం చేతుల్లో బందీలయ్యారు పాకిస్తాన్ మిలిటరీని. ఆ మిలిటరీ చేతిలో బందీ అయింది పాకిస్తాన్ ప్రభుత్వం. కాబట్టి ప్రజాస్వామ్యం లేదు పాకిస్తాన్. పేరుకే ఎన్నిక, గెలిచిన వాడు చెప్తే వినే మాట మిలిటరీ అధికారులు వినరు, మిలిటరీ అధికారులు చెప్తే ఉగ్రవాదులు వినరు. అది వాళ్ళ పరిస్థితి. భారతదేశం అది కాదు. ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. భారత రాజ్యాంగాన్ని సృష్టికర్తలు అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ లాంటి మహానాయకులు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పెద్దలు భారత రాజ్యాంగాన్ని సృష్టిస్తే ఆ రాజ్యాంగంలో ప్రతి అక్షరానికి ఈ దేశంలో విలువ ఉంది. ఆ అక్షరపు విలువలే ఇవాళ భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని కాపాడుతుంది. కాబట్టి ఇవాళ మన దేశంతో పోరాటం చేసే స్థాయి లేదు ఆ దేశం. ఇటీవల అన్ని దగ్గర చూసాం, ఏదో పాకిస్తాన్ అంటే చాలా మంది ఏదో పాకిస్తాన్ లేదు మళ్ళాంటి దేశం అనుకుంటారు. ఇవాళ తిండి గింజలు లేనటువంటి దేశం పాకిస్తాన్, అప్పు దొరకని దేశం పాకిస్తాన్, ఉగ్రవాదుల రక్షణలో కాలం గడుపుతున్న దేశం పాకిస్తాన్. ఇవాళ మన పరిపాలన మందే, మనం ఎన్నుకున్న నాయకులే మనల్ని పరిపాలిస్తున్నారు. ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీయే కాదు, ఒక తెలుగుదేశం పార్టీయే కాదు, ఒక కూటమి నాయకత్వం కాదు, అనేక పార్టీలు రాష్ట్రాల్లో ఇవాళ అధికారంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తుంది. ఇది భారత రాజ్యాంగం యొక్క అందమైనటువంటి చరిత్ర పుటం అని చెప్పి చెప్పారు. కాబట్టి భారతదేశాన్ని ఢీకొట్టే సామర్థ్యం పాకిస్తాన్ దేశానికి లేదు. మరి ఉగ్రవాదుల మాటలు నమ్మి తొందరపాటుగా దుందుడుకుగా ముందడుగు వేసి ఇవాళ ఫలితాన్ని అనుభవిస్తూ
మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఎవరి వైపో చూస్తూ చేతులెట్టి ప్రాధేయపడుతున్నటువంటి ఆ దేశం. కాబట్టి పాకిస్తాన్కి మన దేశాన్ని ఢీకొట్టే సత్తా లేదు. ఇవాళ కాదు, ఇంకొక నెల రోజుల తర్వాతైనా ఎంతకైనా ప్రమాదకరాన్ని వాళ్ళు ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ దేశ భద్రతకు కానీ మునుగడకు కానీ భారత జాతి అంతా ఒక్కటే. ఈ దేశంలో ఉన్నటువంటి రక్షక భటులకి రక్షక భారత ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుంది అన్నటువంటి ఏకైక సత్యాన్ని రుజువు చేసినటువంటి భారతీయ పౌరులందరికీ కూడా ఇవాళ మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇది భారతదేశం యొక్క ఔన్నత్యం, భారతదేశం యొక్క గొప్పతనం. మహిళా కమాండర్లు కొట్టిన కొట్టుడికి ఇవాళ ఒక దేశం వెనకడి వేసి వెళ్ళిపోతుంది అని అంటే మన మహిళా శక్తి ఎంత పెద్దదో చూడండి. అందుకనే ఒక్క పొట్టు సింధూరం కింద రాలితే ఈ దేశంలో ఉన్నటువంటి 60 కోట్ల మంది మహిళలు సింధూరానికి విలువనిచ్చి ఆ విలువని కాపాడుకునే భరతమాత సింధూరం ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో మహిళలే ముందుండి శత్రు దేశాన్ని పాల్గొనాలని అంటే అది ఈ దేశం మహిళా శక్తి యొక్క గొప్పతనం, శక్తి సామర్థ్యాలు చెప్పించారు. కాబట్టి భారతదేశం యొక్క మహిళా శక్తి, భారతదేశం యొక్క రక్షక దళం, మహిళా రక్షక దళానికి కూడా ఇవాళ మనం అందరం చేతులెత్తి నమస్కరించాలి. సింధూరానికి మనం అందరం ఇచ్చేటువంటి విలువ అంత గొప్పదని చెప్పాల్సిన అవసరం. మన రాష్ట్రంలో అనంతపురం సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలోని తాండాలో పుట్టి పెరిగినటువంటి మురళీ నాయక్ భారత యుద్ధంలో ఇవాళ మొన్న జరిగిన 3 రోజులు జరిగినటువంటి యుద్ధంలో పాపం తన ప్రాణాలను సైతం వడ్డి పోరాటం చేసి ఇవాళ భరతమాత ముద్దు బిడ్డగా ఈ రాష్ట్రం నుంచి ఆయన రావడం జరిగింది. ఆయన కానీ ఉగ్రవాదుల చేతుల్లో హతమైనటువంటి 27 మందిలో మన రాష్ట్రం వాళ్ళు ఇద్దరు, చంద్రమౌళి, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మధుసూదన్, వీళ్ళందరూ కూడా ఇవాళ భరతమాత శత్రువుల దుర్మార్గపు చర్యల్లో ఇద్దరు పోగొట్టుకున్నాం, శత్రువులతో పోరాటంలో ఒకరిని పోగొట్టుకున్నాం. వారందరూ కూడా వారికి ఆత్మకు శాంతి కలగాలని మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి నాయకత్వం తరఫున మేము మా సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని, ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి భరతమాత ముద్దు బిడ్డల యొక్క ఔదార్యాన్ని ఈ దేశం ఇప్పుడు రుణపడి ఉంటుంది. మేమంతా రుణపడి ఉంటాము. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.